హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ రిస్తా లాగ్స్. మీ నేమ్ రుచిత. ఈరోజు మన వీడియో వచ్చేసి అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ వితౌట్ ఎనీ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలోవెరా జెల్ మన ఫేస్కి, మాయిశ్చరైజర్కి అన్నిటికీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈజీగా. అవుట్ సైడ్ తీసుకున్న కొంచెం కెమికల్స్ తోటి ఆ ప్రాసెస్ చేస్తారు, కానీ ఇంట్లోనే మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఫేస్ వైట్నింగ్ దానికి ఇంకా ఎక్కడైనా ట్యాన్ రిమూవ్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ మన వీడియో. ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకున్నానండి. ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మొత్తం టాప్ లేయర్ అక్కడ మొత్తం చూపిస్తున్నాం కదా, మొత్తం కూడా ఎల్లో అన్నది కొంచెం జెల్ లాగా వస్తుందండి. అది కంప్లీట్గా పాయిజన్. ఆ ఎల్లో జెల్ అనేది కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోవాలి. మీరు తీసుకొని ఒక హాఫ్ డే దాకా సైడ్ పెట్టేస్తే ఆ ఎల్లో జెల్ అనేది దాని నుంచి రిమూవ్ అయిపోతుంది. దాంట్లో ఎల్లో జెల్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అది యూజ్ చేయొద్దు. తర్వాత రిమూవ్ అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి, కంప్లీట్గా వాష్ చేసేసుకోవాలి. అలోవెరా జెల్ కంప్లీట్గా వాష్ చేసుకుంటే అది న్యాచురల్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్కి ముళ్ళులాగా ఉన్నాయి కదా అండి, అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. సైడ్కి ఆ ముళ్ళులన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి, 2 సైడ్స్ కూడా. ఈ సైడ్ కూడా కట్ చేసేసుకుంటాను చూడండి మీరు. నెక్స్ట్ ఎల్లో జెల్ మొత్తం ఎక్కడైతే ఉందో టాప్ మొత్తం కూడా నేను తీసేసాను. నెక్స్ట్ డౌన్ కూడా కొంచెం పార్ట్ బాగాలేదు, అది కూడా మొత్తం కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడైతే వేస్ట్ పార్ట్ ఉందో అంతా కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా, మొత్తం కూడా కట్ చేశాను సైడ్కి అన్నీ కూడా. నెక్స్ట్ మిడిల్ నుంచి మనం కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మిడిల్ నుంచి హాఫ్ పీస్ తీసుకొని కట్ చేసేసుకోవాలి మనం. చూడండి, ఇది న్యాచురల్ ఇప్పుడు నేను తీసుకుంది. నెక్స్ట్ అంతా కూడా మనము మిడిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని హాఫ్ నుంచి కట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ నుంచి మిడిల్ నుంచి కూడా హాఫ్ కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను కట్ చేస్తున్నాను, అలా హాఫ్ కట్ చేసేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకోవాలంటే స్క్వేర్ షేప్స్ లాగా కట్ చేసుకోవాలండి. కంప్లీట్గా అన్ని స్క్వేర్ షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. లైన్స్ పెట్టి మిడిల్ నుంచి మనము కట్ చేస్తే స్క్వేర్ షేప్ అయిపోతుంది. అలా మనకి ఈజీగా వచ్చేస్తుంది మనం కట్ చేసుకోవడానికి కూడా. లేకపోతే మీరు కోమ్ తీసుకొని ఫ్రెష్ న్యూ కోమ్ ఉంటుందా, దాంతో కూడా మీరు తీస్తే కూడా జెల్ వస్తుంది. మీకు అలా కూడా వస్తుంది, ఆ మెథడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ మెథడ్ కూడా వస్తుంది. చూడండి, అంతా నేను కట్ చేసుకుంటాను చూడండి. చిన్న స్క్వేర్ షేప్ లాగా వస్తాయి, బాక్స్ లాగా. అలా కట్ చేసేసుకోవాలి మొత్తం. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ దువ్వెన కొమ్ము ఉంటే దాని నుంచి కొంచెం గీరుకున్నా కూడా మనకి ఈజీగా జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం జెల్ మొత్తం తీసేసుకోవాలి. ఇంకా అలోవెరా జెల్ తోటి ఇంకొకటి బెస్ట్ టిప్ ఏంటంటే, ఎంప్టీ స్టమక్ తోటి షుగర్ లేకుండా న్యాచురల్గా అలోవెరా జెల్ తీసుకొని ఎంప్టీ స్టమక్ తోటి టీత్కి టచ్ అవ్వకుండా తీసుకుంటే హెల్దీ అండి. ఎంప్టీ స్టమక్ తోటి చాలా బెస్ట్, చాలా యూజెస్ ఉంటాయి. అలా తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అలా కూడా ట్రై చేయండి. బెస్ట్ టిప్ ఇది, నేను డైలీ అలానే చేస్తాను. స్మాల్ డిప్ తీసుకొని ఎంప్టీ స్టమక్ తోటి తీసుకుంటాను నేను. నెక్స్ట్ చూసారా, మొత్తం కూడా అంతా కూడా జెల్ మొత్తం కూడా తీసేసుకోవాలి మొత్తము. నేను సెకండ్ పార్ట్ ఉంది కదా, అది కూడా తీసుకుంటానండి. సేమ్ మిడిల్ నుంచి కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లాగా తీసుకోవాలి. సో మనము మార్కెట్లో తీసుకున్నది వాళ్ళు కెమికల్స్తో తీసుకుంటేనే అలా వస్తుందండి. వితౌట్ కెమికల్స్ అంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వితౌట్ కెమికల్స్ ఇంట్లో న్యాచురల్ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జెల్ అనేది కూడా. ఈ జెల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం కూడా ఉండవు. నో కెమికల్స్. సో మనం ఈజీగా ఫేస్కి అనేది మనం పెట్టుకోవచ్చు. నైట్ యూజ్ చేసుకోవచ్చు, మాయిశ్చరైజర్గా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. సో కంప్లీట్గా జెల్ అనేది మనం అలా తీసేసుకోవాలి. సో ఇవి ఇలా మొత్తం జెల్ అనేది కూడా మనము తీసుకోవాలండి.
చూడండి మొత్తం జెల్ కూడా తీసేసుకుంటున్నాను. సో, కంప్లీట్‌గా జెల్ మొత్తం తీసేసుకొని నెక్స్ట్ డైరెక్ట్‌గా అంతా కూడా మిక్స్ పట్టేసుకున్నానండి. చూడండి ఆల్రెడీ మిక్స్ కూడా పట్టేసుకున్నాను. మన ఫ్రెష్ జెల్ అనేది ఇంకా మనము ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంక జెల్ అన్నది వచ్చేసింది. అలోవెరా జెల్. ఇప్పుడు ఇది అనేది న్యాచురల్ ఇంకా. ఇంకా మీకేమైనా బాక్స్‌లో తీసుకొని మీరు ఒక 2 వీక్స్ దాకా 1 మంత్ అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఇగ నేను జెల్ అంతా కూడా తీసుకొని బాక్స్‌లో తీసుకుంటానండి డైరెక్ట్‌గా. మీరు బాక్స్‌లో పెట్టుకొని మీరు వీలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా వస్తది. ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి అలోవెరా జెల్ న్యాచురల్ జెల్ ఈస్ రెడీ. ఇప్పుడు ఇది కెమికల్ ఫ్రీ అండి. మనం ఔట్ సైడ్ తీసుకునే కంటే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనము. చూసారా? మన న్యాచురల్‌గా అలోవెరా జెల్ అనేది ఇంకా రెడీ అయిపోయింది. ఇది మీరు ఫేస్‌కైనా ఎక్కడైతే ట్యాన్ ఉంటదో లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి అక్కడ మీరు ఆ ప్లేస్‌లో యూజ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.